రక్తస్రావం కలిగిన స్త్రీ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రక్తస్రావం కలిగిన స్త్రీ మనకు కనపడుతూ ఉంది. ఆమె ఏం చేస్తా ఉందంటే, లేడీస్కి 3 రోజులు రక్తస్రావం, ఒక నెలకు 3 రోజులు అయితే చాలా భయంకరమైన పరిస్థితి. కానీ ఈవిడంట 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉందంట. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఈవిడ జీవితంలో చాలా వైద్యుల దగ్గరికి తిరిగింది. తిరగలేని వైద్యుడు లేదు, వెళ్ళలేని డాక్టర్ లేరు, మందులు మింగలేని మందులు కూడా లేవు. కానీ ఊరంతా తిరిగినప్పుడు అనేక మంది అనేక విధాలుగా చెప్పుంటారు కదా, నీకు మందుల వల్ల తగ్గలేదంటే ఏదైనా ఎవరన్నా చేశారేమో, పలానా చోటుకి వెళితే తగ్గుతుందేమో, పలానా దేవుణ్ణి మొక్కితే తగ్గుతుందేమో, ఇలాగ ఎన్నో కొన్ని చెప్పుంటారు. కానీ దేని బిడ్డారా, ఇక్కడ అవన్నీ విసుకుపోయి ఆవిడ ఏం చేస్తా ఉందంటే ఆలోచిస్తుంది. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనం నుండి మనం చదివితే దేవుని బిడ్డలారా మనకు కనబడుతుంది. చూడండి, 25. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన యొక్క స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పల పడి తనకు కలిగినది అంతయు ఏమి చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడెను. హల్లెలూయా. ఎంతమందో డాక్టర్ దగ్గరికి తిరిగింది కానీ, ఎన్నో మందులు మింగింది కానీ ఆమెకి ఏమీ ప్రయోజనం లేదంట. ఎంతైనా రోగం తగ్గుతలేదంట. ఇంకా ఎక్కువైపోయింది, అది ఇంకా రోగం ఎక్కువైపోయింది. ఆ రోగం ఎప్పుడైతే ఎక్కువైపోయిందో ఆమె ఏం చేస్తా ఉందంటే, ఎలాగ బాగుపడతానని వెతుకుతా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోగము నుండి నేను ఎలాగైనా బయటపడాలి ప్రభువా, నేను ఈ రోగాన్ని భరించలేకపోతున్నాను. ఈ రోగము నుండి నేను 12 సంవత్సరాలుగా నేను బయటపడలేకపోతున్నాను. అనేకమైన చోట్ల తిరిగాను, ఎలాగ నేను బాగుపడతానని ఆమె ఏం చేస్తా ఉందంటే తడుముళ్ళాడుతూ ఉంది. హల్లెలూయా. అంతేకాదు, ఆవిడకున్న ఆరోగ్యం పోయింది, ఆవిడకున్న ఆస్తి కూడా పోయింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొదటిగా ఆవిడ ఆరోగ్యం పోయింది. రెండవదిగా ఆరోగ్యం లేకపోతే బలం ఉంటుందా అంటే బలం ఉండదు. ఆమెకున్న బలము కూడా పోయింది. బలము ఆరోగ్యం పోయినప్పుడు ఆస్తి ఉంటే పక్కోళ్ళైనా ఏమైనా తెచ్చి పెడతారు, చూస్తారు. అంతేకాదు, బాగుపడతానేమో ఆశతో ఏం చేసిందంటే ధనము కూడా పోయింది, ఖర్చు చేసేసింది. హల్లెలూయా. ఇప్పుడు ఆరోగ్యం లేదు, బలము లేదు, ధనము కూడా లేదు. ఈ 3 పోయినాయి. అంతేకాకుండా దేవుని బిడ్డలారా, ఇలాగ ఉన్న స్త్రీని అంటుకోవడానికి కూడా పడరు. అంటే రక్త సంబంధికులు, బంధుమిత్రులు, పక్కవారు కూడా వదిలేసి ఉంటారు. హల్లెలూయా. అంతేకాకుండా ఈమె 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగి ఉన్నదంటే దుర్వాసన వస్తుంది. దుర్వాసన వచ్చినప్పుడు ఎవరన్నా నిలబడతారా? ఆమె దగ్గరికి ఎవ్వరు రావడానికి కూడా ఇష్టపడతలేదు. అంటే ఈమె ఒంటరి అయిపోయింది. ఈమె జీవితంలో ఒంటరిగా బాధపడుతూ ఉంది. ఎందుకు ఒంటరిగా బాధపడుతుందని మనము చెప్పుకోవాలి అంటే, యేసు ప్రభువు రాలేని సమయంలో, ధర్మశాస్త్ర కాలంలో, అప్పుడు ఇలాగ రక్తస్రావం గల స్త్రీని ఎవరూ ముట్టకూడదంట. ఆమె ఒంటరిగానే ఉండాలంట. ఆమె పాపానికి పరిష్కారం వచ్చేదాకా, ఆమెకున్నటువంటి మైలు పోయేదాకా ఎవరు ముట్టకూడదు. అయితే ఈవిడేమంటారంటే, ఈమె ఎంతో పాపం చేసింది కాబట్టి ఈ రోగం వచ్చింది అంటారు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకి 2 తెలుసు. ఏం తెలుసు అంటే, దేవుని ఆజ్ఞను అతిక్రమించింది కాబట్టి రోగం వచ్చింది, లేదా ఈమె కానిరాని పాపం చేసింది కాబట్టి ఈ రోగం వచ్చింది. ఈ 2 తెలుసు వాళ్ళకి. అందుకే ఏమంటారంటే, ఈమె పాపము చేసింది కాబట్టి ఈమె రోగం వచ్చింది, ఈమె దగ్గరికి వెళ్తే మనకి ఇది అంటుకుంటుంది. హల్లెలూయా. ఎంత దారుణమో చూడండి. ఆ వ్యక్తి ధనము, బలము, ఆస్తి పోగొట్టుకుంది, ఆరోగ్యం పోగొట్టుకుంది. ఈమె పాపాత్మురాలుగా మిగిలిపోయింది. హల్లెలూయా.
పాపాత్మరాలుగా మిగిలిపోయినటువంటి ఈమె జీవితంలోనికి ఎవరు వస్తున్నారో చూడండి. ఇక్కడ ఏమనుకుంటుందంటే ఆమె యేసును గూర్చి విన్నది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసయ్యను గూర్చి విన్నది. యేసయ్యను గూర్చి విని ఇప్పుడు ఏమనుకుంటుందంటే నేను ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టినా నేనేమవుతాను, బాగుపడతాను. హల్లెలూయా. అంటే ఆమెకు ధైర్యం లేదు. దగ్గరికి వెళ్ళి ఈమె యేసు ప్రభు వారికి నేను ఎలాగున్నాదని చెప్పటానికి వీలు లేదు. ఎందుకంటే అది పాపమైన రోగం, రాళ్లతో కొట్టే రోగం. వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేస్తారు యూదులు. నలుగురిలోకి వచ్చి నిలబడి నాకు ఈ రోగం ఉందయ్యా అని ఒకవేళ అడిగితే గనక ఏం చేస్తారంటే నీ దుర్వాసన మా దగ్గరకు వస్తుంది, నువ్వు ఏం పాపం చేసావు అని రాళ్లతో కొట్టి చంపేస్తారు. అందుకని ఆమె ఎదురుకొండగా వెళ్ళలేదండి. ఏం చేస్తుందంటే ఆమె హృదయంలో ఒక విశ్వాసాన్ని నిలబెట్టుకుంది. హల్లెలూయా. ఆమె ఏం చేస్తుందంటే రోజు యేసు ప్రభు వారు ఎక్కడ ఏం చేస్తున్నారో వింటుంది. మనం ఏం చేస్తామంటే వారానికి ఒకసారి వాక్యం వింటే మనకి చాలా బలం వచ్చేస్తుంది అనుకుంటాం. అలాగా కాదు. ఆమె ఏం చేస్తుందంటే రోజు వింటుంది. ఎక్కడ యేసు ప్రభు వారు ఏం చేస్తున్నారో, ఎక్కడ యేసు ప్రభు వారు ఎవరిని బాగు చేస్తున్నారో, ఎక్కడ ఎలాగ ప్రకటిస్తున్నారో ఈ మాటలన్నీ విన్నటప్పుడు ఆమె హృదయంలోనికి ఒక విశ్వాసం వచ్చింది. ఏంటి అంటే ఇంతవరకు కూడా నేను రోగము కొరకు ఆ డబ్బులు ఏమి చేశాను, అందరినీ ఆశ్రయించాను, కానీ ఈయన నన్ను బాగు చేయగలిగిన మంచి వైద్యుడు. హల్లెలూయా. ఈమె ఏమి నిర్ధారణ వచ్చిందంటే ఈయన వైద్యుడు, నన్ను బాగు చేయగలడు. గుడ్డి వారికి చూపునిచ్చాడని వింది, మోగు వారికి మాటలు ఇచ్చాడని విన్నది, దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు అని విన్నది. ఈ అన్ని మాటలు విన్న ఈ వ్యక్తిలో ఒక విశ్వాసం వచ్చింది, ఒక నిశ్చయత వచ్చింది. నేను ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పనక్కర్లేదు, ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసం బలపరుచుకుంది. ఆయనకి నేనేమీ చెప్పక్కర్లేదు. వెనకాల దొంగ చాటుగా వెళ్ళి ఎవరికి కనపడకుండా వెళ్ళి ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటాను, నా రక్తధార ఆగిపోతుంది. హల్లెలూయా. ఎంత విశ్వాసం బలపరుచుకుందో చూడండి. వారానికి ఒక రోజు భోజనం చేస్తే మనకి ఎలా బలం ఉండదో, వారానికి ఒకసారి వాక్యం వింటే ఆత్మలో విశ్వాసం కూడా అలాగే ఉండదు. కానీ ఈమె రోజు వింటా ఉంది. ఎంతగా విందంటే ఆయన వస్త్రము చాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయన ఒక చిన్న మాట చాలు. హల్లెలూయా. అలాగని ఆమె విశ్వాసాన్ని బలపరుచుకొని ఆమె వచ్చి చూడండి, ఇక్కడ మనం చూద్దాం 29వ అధ్యాయములో ఇక్కడ 27 కాడి నుంచి చూద్దాం. చూడండి, ఆమె యేసును గూర్చి విని నేను ఆయన వస్త్రం మాత్రము ముట్టినా బాగుపడదని అనుకొని జన సమూహములలో ఆయన వెనకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. హల్లెలూయా. యేసు ప్రభువారు ఏమి ఫ్రీగా ఆమె ఎప్పుడు వచ్చి ముడతది అన్నట్టు ఎక్కడ కూర్చోలేదు. ఆయన జనాల మధ్యలో ఉన్నారు, కిక్కిరిచిపోయి ఉన్నారు. మమ్మల్ని బాగు చేస్తే బాగున్నాం, మమ్మల్ని బాగు చేస్తే బాగున్నా అన్నట్లుగా మాతో మాట్లాడితే బాగున్నాం, మమ్మల్ని బాగు చేస్తే బాగున్నాను వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి వస్త్రపు చెంగును ముట్టుకుంటే బాగుపడే అంత విశ్వాసం వాళ్ళకి లేదు. ఈమె అయితే ఆ జనాల మధ్యలో నుంచి వెళ్తా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఎస్, ఇక్కడ మనం ఒక బంధాన్ని మనం చూస్తున్నాం, ఆత్మ బంధాన్ని. మనం మొదటగా ఆమె పోగొట్టుకున్న విషయాలను చూస్తాం, ఇప్పుడు ఆవిడ పొందుకునే విషయాలను చూద్దాం. చూడండి 29లో ఆమె జన సమూహం మధ్యలో నుండి వచ్చి ఏం చేసిందంట, వస్త్రపు చెంగును ముట్టింది. ఆ ముట్టగానే ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న 12 సంవత్సరాలు ఎడతగానే బాధ, లేవలేని బలహీనత, తినడానికి ఓపిక లేని వ్యక్తి ఇప్పుడు వస్త్రాన్ని ఏమైతే ముట్టిందో వెంటనే ఆమె రక్తధార కట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. వెంటనే కట్టిందంట. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములో నుండి ఆ బాధ నివారణాయను అని ఆమె ఏం చేసింది, గ్రహించింది. హల్లెలూయా.
హల్లెలూయా. ఆమెకు గ్రహింపు వచ్చింది. ఆ రక్తధార ఎప్పుడైతే ఆపివేయబడిందో నా రోగం కుదిరిపోయిందని గ్రహింపు వచ్చింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, రోగం కుదిరిపోయిందని గ్రహింపు వచ్చి ఆమె గ్రహించింది. ఆమె శరీరంలో ఉండే ఆ రోగం పోయింది. కానీ యేసు ప్రభువు వారు ఇప్పుడు ఆమెని వెతుకుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటగా ఆమె పోగొట్టుకున్న విషయాలేంటి? బలము, ధనము, ఆరోగ్యం, పేరు కూడా పోయింది, ఒంటరితనం. ఇప్పుడు యేసు ప్రభువు వారు అందరికీ పరిచయం చేయడానికి చూస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువు వారు తెలుసు కదా యేసు ప్రభువు వారికి ఆమె బాగైపోయిందని, ఆమె ముట్టుకుందని అలా వదిలేయచ్చు కదా. అలా వదలలేదు. యేసు ప్రభువు వారు ఆవిడ్ని చూస్తా ఉన్నాడు. చూడండి, మనం చూద్దాం. ఆ బాధ నివారణ కాగానే ఇక్కడ అంటున్నాడు, యేసు ప్రభువు వారు అంటున్నాడు, వెంటనే వెనక తిరిగి చూసి అంటున్నాడు, యేసు తనలో నుండి ప్రవాహం బయలు వెళ్ళేది. ఇంత గొప్ప సంగతి చూడండి. ఎంతో మంది ఆయన మీద పడతా ఉన్నారు. అనేకమైన రోగులు వస్తున్నారు, బాగున్న వాళ్ళు వస్తున్నారు, అందరూ వస్తున్నారు, అందరూ ఆయన మీద గుంపుగా పడుతున్నారు. కానీ ఎంతమంది పడినా ఆయనలో నుండి ఇంత ప్రభావం కూడా బయటికి వెళ్ళలేదు. ఈమె ఎప్పుడైతే వస్త్రపు చెంగిని ముట్టిందో ప్రభావం బయటికి వెళ్ళింది. హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు నేను యేసయ్యను పిలిచినప్పుడు ఆయన ప్రభావం మనలోనికి రావాలి. హల్లెలూయా. ఆయన ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో, ఆయన ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, ఆయన ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, యేసు ప్రభువులో ఉన్న శక్తి, ఆ ప్రభావము మనలోనికి రావాలి. అంతమంది పడినా ఎవ్వరు దేవునిలో ఉన్న శక్తిని తీసుకోలేకపోయారు. వెనకాల వెళ్ళి ముట్టుకున్న వ్యక్తి ఆయన శక్తిని తీసుకోగలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, యేసు ప్రభువు వారు ప్రభావం వెళ్ళిందని గ్రహించి జన సమూహము వైపు తిరిగి చూసి నా వస్త్రములు ముట్టినది ఎవరని అడగగా, ఆయన శిష్యులు అంటున్నారు, జన సమూహం అంతయు నీ మీద పడుచుండుట చూచితివే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిరి. హల్లెలూయా. ఇప్పుడు ఆయన శిష్యులను అడుగుతున్నాడు. ఆయన ఇదిగో నా వస్త్రాలు ఎవరు ముట్టారు అని అడుగుతున్నాడు. అంటే వాళ్ళ శిష్యులకు కూడా తెలియలేదు. ఏమంటున్నారంటే, ఇదేంటయ్యా నీ మీద ఇంత జనం పడుతున్నారు, ఇప్పుడు నువ్వు కొత్తగా అడుగుతున్నావు బట్టి ఎవరు ముట్టారని? అందరూ నిన్ను చెయ్యేసి తోస్తున్నారు కదా, అందరూ నీ దగ్గరకు వస్తున్నారు కదా, అందరూ నీ దగ్గరకు వచ్చి ముడుతుంటే ఇప్పుడు కొత్తగా ఎందుకు అడుగుతున్నావు అని అడుగుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అడిగినప్పుడు ఈయన ఏం చేస్తున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, ఆయనలోండి ప్రవాహము బయటికి వెళ్ళడం చూసి ఆయన వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు కూడా తెలుసుకోలేకపోయారు. చూడండి, ఇక్కడ మనం చూసినప్పుడు ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచి, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచు ఆయన ఎదుగుటకు సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వస్త్రం ముట్టడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే యూదులకి ఒక కట్టడం ఉంది. ఇలాగా ఎగిరే వస్త్రాలు ఇలాగా ఎవరైనా పట్టుకొని లాగటానికి అంత దూరం వెళ్ళే వస్త్రాలు వాళ్ళు వేసుకోరు. వాళ్ళు యేసు ప్రభువు వారు ఆయన ఎవరు? యాజకుడు. ఆయన వేసుకునే వస్త్రానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే, ఆయన అంగి కింద ఏం చేస్తారంటే అల్లిక చేస్తారు. అది ఎగరకుండగా అల్లిక చేసినప్పుడు అది ఎటూ చెదరదు, అలాగే ఉంటుంది. అది ఇశ్రాయేలీయులకు కట్టడ. అలాగే వేసుకున్న అంగి ఆవిడే ముట్టాలి అంటే యేసుప్రభు దగ్గరికి అలా రావాలి. ఈ చెంగి ఇలాగ పైకి ఎగిరింది అనుకోండి, దూరం ఉండన్న చెంగిని ఇలా తాకొచ్చు. కానీ అలాగ కాదు, కట్టడ కలిగిన అంగి. ఆ అంగిని ఎప్పుడైతే ముట్టిందో
ఆమె అంటున్నాడు, ఆమెను చూసి ఏమంటున్నాడు అంటే, ఈమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటుంది, అయ్యా నేను అది చేసింది నేనే అంటుంది. అంటే వీళ్ళిద్దరికి ఏముంది అంటే ఆత్మబంధం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడికి మనకు పరిశుద్ధాత్మ బంధము కలిగి ఉండాలి. ఈమె విశ్వాసం, ఆయన వస్త్రాన్ని ముడితే నేను బాగుపడతాననే ఆత్మబంధము కలిగి ఉంది. యేసు ప్రభు వారు ఆమె వస్త్రాన్ని ముట్టిన వెంటనే బాగు చేసే బంధము కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ముడతకి రెడీగా ఉంది, ఈయన బాగు చేస్తాకి రెడీగా ఉన్నాడు. అందుకే అక్కడ ఆమె బాధ నివారణ అయింది. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, అమ్మా నీ రోగం కుదిరింది కాబట్టి నువ్వేం చేస్తావంటే సమాధానము కలిగి వెళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమేమి చూడండి, చూద్దాం 34 లాస్ట్ వచ్చి నుంచి చెప్పి నేను ముగించేస్తాను. కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినదని సమాధానము గలదాని వైపుము, నీ బాధ నివారణ, నీకు స్వస్థత కలుగునుగాక. హల్లెలూయా. ఆ స్వస్థతని రూఢిపరిచేశాడు ఆయన, ఇంకెప్పుడు రాకుండగా ఆ స్వస్థతకి ఏం చేశాడు ఆయన? ముద్ర వేశాడు. అందుకే ఏమంటున్నాడంటే ఆ బాధ నివారణ అయిపోయింది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవునితో మనం ఆ బంధము కలిగి ఉంటామో, చూడండి ఆయన ఎలాగైనా ఆ కార్యము జరిగించాడు అంటే, ఇంకా ఆమె ఎప్పుడైతే వస్త్రం ముట్టి బాగుపడిందని తెలిసిందో అనేకమైన ప్రజలు ఆయన వస్త్రాన్ని ముట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. అంటే ఎక్కడైతే బాధ ఉంటుందో ఆ బాధలో నుండి ఒక సృష్టిలాగా వస్త్రం ముట్టుకొని బాగుపడతాననే ఆ శక్తి వచ్చింది. హల్లెలూయా. చూడండి లూకా సువార్త, మీకు నేను చూపించేసి ముగించేస్తాను. చూడండి లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో, దేవుని బిడ్డలారా 17వ వచనంలో, ఒకనాడు ఆయన బోధించుచుండగా గలిలయ దేశమున ప్రతి గ్రామం నుండి యెరూషలేములో నుండి వచ్చిన పరిసయ్యులను ధర్మశాస్త్రములకును కూర్చుండి ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభువు శక్తి ఆయనకు ఉండెను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఈ స్వస్థత ఎలా జరుగుతుంది అంటే ప్రభు శక్తి వల్ల. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు శక్తి వల్ల స్వస్థత జరుగుతుంది. ఆమె పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యం మరలా ఇచ్చాడు. ఆమె పోగొట్టుకున్నటువంటి బలమని ఇచ్చాడు. ఆమె పోగొట్టుకున్నటువంటి ఏదైతే ఒంటరి అయిపోయింది, పోగొట్టుకున్న ప్రజలు అందరిలోనూ ఆయన సాక్షిగా నిలిపాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె బాధ నివారణ అయిపోయిందని ఒక సాక్ష్యం చెప్పిందో అందరూ ఆమెతో మాట్లాడడానికి మొదలు పెడతారు. నీకు ఎలా తగ్గింది? వస్త్రం ముడితేనే తగ్గిందా? అసలు ఎలా తగ్గింది అని మొదలు పెడతారు. హల్లెలూయా. ఇప్పుడు వరకు ఎక్కడ పెట్టారు? నువ్వు ముట్టుకుంటే, నువ్వు మాట్లాడితే మాకు దుర్వాసన అని పక్కన పెట్టారు. ఇప్పుడైతే ఎక్కడ పెడతారు అంటే, నిన్ను వస్త్రం ముడితేనే బాగైపోయావా? లేదండి, నీకు ఎలాగయ్యింది? నీకేమయ్యింది? ఆ వస్త్రం ముట్టినప్పుడు నీకు ఎలాగనిపించింది? ఇంతమంది ప్రజల్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఒంటరితనాన్ని ఆయన పోగొట్టాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆమె పోగొట్టుకున్న ఆరోగ్యం, ఆమె పోగొట్టుకున్నటువంటి బలము, ఆమె పోగొట్టుకున్నటువంటి ఆ ప్రజల్ని మరలా ఇచ్చి ఆ వ్యక్తిని సాక్షిగా చేశాడు. ఈ వాక్యము దేవుడు దీవించును గాక.